ప్రపంచ రాజకీయాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ లో జరిగిన ఎన్నికల్లో మోదీ మరోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు అమెరికా ప్రజలు పట్టం కట్టారు. సర్వేలన్నీ తప్పని చెప్తూ ట్రంప్ విజయ ఢంకా మోగించారు. ఇక దక్షిణ కొరియాలో ఊహించని విధంగా ఎమర్జెన్సీ ప్రకటించడంతో అధ్యక్షుడు పదవి విచ్యుతుడయ్యాడు. ఇవే కాక పలు దేశాల్లో ప్రభుత్వాలు కుప్పకూలాయి. ఈ ఏడాదిలో జరిగిన ఎన్నో రాజకీయ మలుపులు ఇయర్ ఎండ్ రౌండ్ అప్ లో చూద్దాం. ఏడాది 2 ఏళ్ల క్రితం మొదలైన యుద్ధాలు 2024లోనూ ప్రపంచాన్ని వణికించాయి. 2022లో ప్రారంభమైన రష్యా ఉక్రెయిన్ యుద్ధం 3వ ఏడాదిలోకి అడుగు పెడుతోంది. లక్షల సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోయినా యుద్ధం మాత్రం ఆగడం లేదు. 2022లో ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ ప్రారంభించింది. అమెరికా, నాటో దేశాల సహాయంతో ఉక్రెయిన్ యుద్ధాన్ని నెట్టుకొస్తోంది. రష్యాని సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. ఈ యుద్ధంలో అమెరికా ఉక్రెయిన్కు అండదండగా ఉంది. రష్యాపై పోరాడేందుకు అవసరమైన ఆయుధాలను సమకూరుస్తోంది. రష్యాపై దాడులు చేసేందుకు తమకు F-16 యుద్ధ విమానాలు కావాలని ఉక్రెయిన్ కోరగా వాటిని అందించాయి. దీంతో రష్యా చేస్తోన్న క్షిపణి దాడులను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్కు అవకాశం లభించింది. మరోవైపు ఈ ఏడాదిలోనే ఉక్రెయిన్ మరింత దూకుడు ప్రదర్శించింది. మొన్నటి వరకు రష్యా సేనలు ఉక్రెయిన్లోకి దూసుకొస్తే ఈసారి ఉక్రెయిన్ దళాలు రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలోకి చొచ్చుకెళ్లాయి. దీంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇక కుర్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ దళాలను అడ్డుకునేందుకు రష్యాకు మద్దతుగా నార్త్ కొరియా సైనికులు యుద్ధరంగంలోకి దిగారు. అయితే రష్యన్ సైన్యంతో వారికి భాషా ఇబ్బందులు, సమన్వయ లోపం కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు బైడెన్ పదవీకాలం ముగుస్తుండటంతో రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంతకాలం ఉక్రెయిన్ లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉపయోగించేందుకు పర్మిషన్ ఇవ్వని బైడెన్ 2024 చివర్లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ యుద్ధం మరింత భీకరంగా మారింది. రష్యాపై అమెరికా తయారీ ఆయుధాలను ఉపయోగించేందుకు పర్మిషన్ ఇవ్వడంతో 3వ ప్రపంచ యుద్ధం మొదలవుతుందనే భయాలు నెలకొన్నాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య మరో దేశం జోక్యం చేసుకుంటే అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని పుతిన్ పదే పదే హెచ్చరించారు. అమెరికా ఇచ్చిన ఆయుధాలతో ఉక్రెయిన్ దాడులు చేయడంతో పుతిన్ తమ అణు పాలసీలో మార్పులు చేశారు. అణ్వాయుధాలు లేని దేశాలకు అణ్వాయుధాలున్న దేశాలు సహాయం చేస్తే అది ప్రత్యక్ష యుద్ధంగానే భావిస్తామని తెలిపారు. ఉక్రెయిన్కు సహాయం చేస్తున్న నాటో, అమెరికా, బ్రిటన్ దేశాలపై దాడులు చేస్తామని పుతిన్ అనేకసార్లు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందనే భయాలను మరింత పెంచింది. ఇక 2023లో ప్రారంభమైన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం 2024లో పశ్చిమాసియా మొత్తం వ్యాపించింది. ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్లు దాడి చేయడంతో ప్రారంభమైన ఈ యుద్ధం వేలాది మంది అమాయకుల ప్రాణాల్ని బలి తీసుకుంది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం క్రమంగా లెబనాన్, యెమెన్, ఇరాన్లకు వ్యాపించింది. హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాలో భీకర దాడులు చేస్తోంది. దాదాపు 15 నెలల్లో 45,000 మందికి పైగా పాలస్తీనీలు ప్రాణాలు కోల్పోయారు. గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో పాటు భూతల దాడులకు పాల్పడుతోంది. యుద్ధం కారణంగా గాజా తీవ్రంగా నష్టపోయింది. కనీసం మానవతా సాయం కూడా అందకపోవడంతో అక్కడ చిన్నారులు ఆకలితో చనిపోతున్నారు. ఇక గాజా పట్టణం నుంచి 2.5 మిలియన్ల మంది పౌరులు వలసబాట పట్టారు. మరోవైపు హమాస్ దాడులు చేస్తుండటంతో సరిహద్దు ప్రాంతాల్లోని ఇజ్రాయెల్ పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు హమాస్ను అంతం చేస్తేనే తమ యుద్ధం ముగిసినట్లవుతుందని పదే పదే చెప్పిన నెతన్యాహు 2024లో అందుకు తగ్గట్టుగానే దాడులు చేశారు. వరుసపెట్టి హమాస్ కీలక నేతలందరినీ IDF హతమార్చింది. ఈ ఏడాది జూలైలో ఇరాన్ కొత్త అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారానికి టెహ్రాన్ వెళ్లిన హమాస్ చీఫ్ హానియేను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. ఆ ఘటన నుంచి తేరుకోకముందే 2023 అక్టోబర్ 7 దాడులకు సూత్రధారిగా భావిస్తున్న మహమ్మద్ డెయీఫ్ను ఇజ్రాయెల్ అంతమొందించింది. గాజాలోని ఖాన్ యూనిస్ ప్రాంతంలో దాడులు చేసి డెయీఫ్ను హతమార్చింది. ఇక ఆ తర్వాత హమాస్ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన యహ్యా సిన్వర్ను ఇజ్రాయెల్ లేపేసింది. సిన్వర్ను హతమార్చి లెక్కను సరిచేశామని, అయితే యుద్ధం మాత్రం ఆగదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు.
బందీలను సురక్షితంగా తీసుకురావడమే తమ ధ్యేయమని నెతన్యాహు తెలిపారు. అయితే బందీల విడుదల కోసం పలు దేశాలు మధ్యవర్తిత్వం వహించినా అవి ఫలించడం లేదు. హమాస్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తుండటంతో ఇరాన్ మద్దతు ఉన్న లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా యుద్ధంలోకి ఎంటర్ అయింది. హమాస్కు మద్దతుగా ఇజ్రాయెల్పై వైమానిక దాడులు చేసింది. హమాస్ కీలక నేతలను మట్టుబెట్టడంతో ఇజ్రాయెల్ హిజ్బుల్లాపై కాన్సంట్రేట్ చేసింది. లెబనాన్పై వైమానిక దాడులు చేసింది. అనేక మంది హిజ్బుల్లా మిలిటెంట్లను మట్టుబెట్టిన ఐడిఎఫ్ ఆ సంస్థ కీలక నేతలను టార్గెట్ చేసుకుని దాడులు చేసింది. ఇజ్రాయెల్ చేసిన దాడులో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణించాడు. దీని తర్వాత కొత్త చీఫ్ సఫీద్దీన్ కూడా ఇజ్రాయెల్ సైన్యం చేతుల్లో హతమయ్యాడు. తర్వాత గాజా తరహాలో ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్లో భూ ఆక్రమణకు పాల్పడింది. పేజర్లు, బ్యాటరీ బ్లాస్ట్లను ఉపయోగించి వేలాది మంది హిజ్బుల్లా యోధులను ఇజ్రాయెల్ అంతమొందించింది. అయితే హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధానికి అమెరికా బ్రేక్ వేసింది. అమెరికా జోక్యంతో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో ఇరాన్ మద్దతు ఉన్న మిలిటెంట్ గ్రూపులు జోక్యం చేసుకున్నాయి. దాదాపు 15 నెలలుగా జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్, హమాస్, హిజ్బుల్లా కీలక నేతలను హతమార్చింది. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియే, యహ్యా సిన్వర్, హిజ్బుల్లా చీఫ్లు హసన్ నస్రల్లా, హషీం సఫీద్దీన్లను అంతమొందించడంతో ఇరాన్ షాక్కు గురైంది. దీంతో ఈ యుద్ధంలోకి ఇరాన్ కూడా ఎంటర్ అయింది. 2024 అక్టోబర్లో ఇరాన్ అకస్మాత్తుగా 180 క్షిపణులతో ఇజ్రాయెల్పై దాడి చేసింది. ఈ దాడి తర్వాత ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ప్రత్యక్ష యుద్ధం ఉప్పు మధ్యప్రాచ్యాన్ని మరింత ఆందోళనలోకి నెట్టేసింది. ఈ తరుణంలోనే ఇజ్రాయెల్ ఇరాన్పై వైమానిక దాడులతో ప్రతీకారం తీర్చుకుంది. ఇరాన్ సైనిక స్థావరాలను నాశనం చేసింది. దశాబ్దాల కాలంగా కొనసాగిన సిరియా అంతర్యుద్ధానికి 2024లో ముగింపు పడింది. కొన్నాళ్లుగా సైలెంట్గా ఉన్న తిరుగుబాటుదారులు తిరిగి యాక్టివ్ అయ్యారు. ఒక్కొక్క నగరాన్ని చేజిక్కించుకున్న రెబల్స్ రాజధాని డమాస్కస్ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో అధ్యక్షుడు అసద్ తన కుటుంబంతో సహా రష్యా పారిపోయారు. దీంతో సిరియా రెబల్స్ చేతిలోకి వెళ్లిపోయింది. అనంతరం ఇజ్రాయెల్ సిరియాలో పలు ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి ఆ దేశంలోని బఫర్ జోన్ను స్వాధీనం చేసుకుంది. అసద్ సైన్యం దగ్గర ఉన్న రసాయన ఆయుధాగారాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ప్రస్తుతం సిరియాలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడింది. అసద్ హయాంలో తిరుగుబాటుదారులపై రష్యా, ఇరాన్లు దాడులు చేశాయి. దీంతో ఇప్పుడు రెబల్స్ వారిపై ప్రతీకారం తీర్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక 2024లో మరో యుద్ధం ప్రారంభమవుతుందనే భయం ప్రపంచ దేశాల్ని వణికించాయి. డ్రాగన్ కంట్రీ చైనా తైవాన్ను చేజిక్కించుకోవాలనే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తైవాన్ చుట్టూ చైనా నౌకలను మోహరించింది. సైనిక విన్యాసాలు చేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. దీంతో తైవాన్ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయాలని చూస్తే తిరిగి సమాధానం చెప్తామని తైవాన్ హెచ్చరించింది. మొత్తంగా 2024లో ఓవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని అందరూ అనుమానించారు. అయితే పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నా అది అటువైపుగా దారి తీయలేదు. మరోవైపు ఇజ్రాయెల్ పంతంతో పశ్చిమాసియా రగిలిపోతోంది. ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తారోననే భయం ఆయా దేశాల ప్రజల్లో ఉంది. 2024లో యుద్ధాలు ఆగిపోతాయని అందరూ భావించినా అవి మరింత ఉద్రిక్తంగా మారాయి. మరి 2025లో యుద్ధాలకు ముగింపు లభిస్తుందా లేక మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనేది వేచి చూడాలి.